ముందుగాల మీ అందరికీ బోనాల పండుగ శనార్థులు. ఇక ఆషాఢం వచ్చిందంటే నెల రోజుల దాకా మన పట్నం బోనాల జాతరతోని ఊగిపోతుంది కదా. ఇక ఇలా లష్కర్ బోనాలు నడిచినాయి. ఇక ఆడికే పోయొచ్చిన మరి మనం బోనాల ముచ్చట్లు ఆరం పొడుగుత జరిగిన ముచ్చట్లు అన్ని కలిపి మనం చెప్పుకుందాం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అయితే భారతదేశ పటం చూసినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బార్డర్ గీసి ఉంటుంది. మన తెలంగాణ ఆంధ్ర నడుమ కూడా బార్డర్ ఉంటుంది. మీ ఇంట్లో మ్యాప్ ఉంటే కూడా చూడుర్రి గట్లనే ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. కానీ అటు పువ్వు గుర్తు లీడర్లు, ఇటు తెలుగుదేశం లీడర్లు ఇంకా ఆంధ్ర తెలంగాణ కలిసే ఉన్నాయి. వేరు వల్లే రెండొకటే అన్నట్టే చేస్తానులా. ఎవరో ఆల్తు పాల్తుగా అలగట్ల చేసినా ఏమో అనుకోవచ్చు. పువ్వు గుర్తు ఆంధ్ర పెబ్బ, తెలంగాణ ఆంధ్ర వేరువాడని మ్యాప్ పట్టుకత్తే చంద్రాల్ సార్ వారి పుత్రరత్నము అక్కడి మంత్రి లోకేశం బాబు కిస్సు నవ్వుకుంటా సంబరపడుకుంటా తీసుకొని మురిసిపోయిండు. అంటే అలా మనసులో ఏమున్నది కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉన్నాయి, మనమే ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నాం అని అనుకుంటురా ఏంది? ఇట్లనే కొడుతుంది. పారి మీకు పురాగా చెప్తా ముచ్చటేందో. ఈయననే ఆంధ్రకు కొత్త పువ్వు గుర్తు పార్టీ పెబ్బ మాధవ్ సారు. ఈసారు కొత్త పెబ్బ అయినందుకు లోకేష్ సార్ను కలిసేందుకు వచ్చిండు. శాల్వా కప్పిండు. మనం ఒకటే అనుకుంటా ముచ్చట్లు పెట్టుకొని లోకేష్ సార్కు ఇగో భారతదేశ పటం చేతిలో పెట్టిండోలా. కానీ ఈ పటంలో చూడురి మన తెలంగాణ ఏది యాడగనబడుతుంది. ఇంట్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బార్డర్లు గీసిరు. ఇది తమిళనాడు, అది కేరళ, అది జార్ఖండ్, ఇది గుజరాత్, ఇది హర్యానా, ఇది ఛత్తీస్గఢ్ అని దానికే ఉన్నాయి. కానీ ఒక్క మన తెలంగాణ జికరే లేదు. మాయం చేసిర్రు, ఆంధ్రలా కలిపేసిర్రు. అగో చూసిరు కదా. అంటే ఆంధ్ర తెలంగాణ వేరు కాదు, రెండు ఒకటే కలిసే ఉన్నాయని అర్థమా? ఈ పట్టం ఇచ్చింది పువ్వు పార్టీ పెబ్బ, తీసుకున్నది ఆంధ్ర మంత్రి లోకేశం బాబు. ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసినాయి, పొత్తుల్నే ఉన్నాయి. అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీల మనసులో ఏమున్నది కావచ్చు, ఆంధ్రను ఏలేది మేమే, తెలంగాణలో ఏలేది మేమే, కాబట్టి రెండు ఒకటే అనుకుంటురా? లేకుంటే ఏంది మరి? ఈడ తెలంగాణకు ఎందుకు గుర్తింపియలే, ఎందుకు వేరేగా చూపించలే? ఇది కుట్ర కాకుండా ఇంకేంటిది? దీంట్లో కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇజ్జతిని దెబ్బతీసిన ఈ పువ్వు పార్టీ ఇప్పటికిప్పుడు క్షమాపణ చెప్పాలని మన రావన్న డిమాండ్ చేసిండు. నిజం చెప్తున్నా, ఈ పటాన్ని చూసుడుతోనే నాకపానం కలుక్కుమన్నది. తెలంగాణ తెచ్చుకొని 11 ఏళ్ళు అవుతుంది. అసంటిది ఈ ఆంధ్ర లీడర్లు తెలంగాణను ఒక రాష్ట్రం లెక్క కూడా చూస్తలేరంటే ఏమనుకోవాలి? అంటే తెలంగాణలో షే పార్టీ నాయ ఉన్నది, ముఖ్యమంత్రి కూడా మనోడే నాయే, మనమే నాయ వెనకకెళ్ళి నడిపించేది, ఇది కూడా మనదే. ఇక ఇవి రెండు వేర్వేరు రాష్ట్రాలు ఎందుకు అవుతాయి? రెండొకటే అని అనుకుంటారు కావచ్చు. ఇట్లనే అనిపిస్తుంది నాకైతే. ఎంత అన్యాయముల్ల ఇది. ఓ దిక్కేమో మోడీ సారు తాపకోసారి మన తెలంగాణ మీద ఏదో ఒకటి అంటనే ఉంటాడు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినాం అనుకుంటా. ఇక చంద్రాల సార్ గురించి మీకు సపరేట్ గా చెప్పవలసిన పని లేదు. సారుకు మన తెలంగాణ మీద ఎంత పాయిరం మీకు ఏరుకున్నదేనా? అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుందోలా, మన హైదరాబాద్ నడిసంటల్లా మన తెలంగాణతోని ఏ సంబంధం లేని రోషయ్య సార్ విగ్రహం పెట్టిరు. బనకషేర్లతోని నీళ్ళెత్తుకపోతురు. ఇక ఇప్పుడు భారతదేశం పటంలో తెలంగాణను రాష్ట్రం కిందికే లెక్కెత్తలేరు. అంటే ఇదేం కుట్ర కావచ్చు అసలు? రాను రాను ఇంకెన్ని చేస్తారు వీళ్ళు? అయితే ఇలా పగటిలి నేను అన్నం తినలేదుల్లా. నేను తినలేదని ఎరుకవుడుతోనే మా అక్క నా కోసం కోడి కూర స్పెషల్గా అండి సర్ది కట్టుకొని తీసుకొచ్చి నాకు తినబెట్టింది. ఊరుకోడే, మా అక్క కడుపు చల్లగుండా అన్నట్టు కోడంటే నాకు యాదకొచ్చింది. ఇప్పుడు నల్గొండ జిల్లా నెకరికల్ పోలీసుల ముంగడికి పెద్ద కేసు వచ్చింది కాదోళ్ళ. ఇప్పుడు ఆ కేసును ఎటు తేల్చాలో అర్థమైతలేదు వాళ్ళకు. దర్యాప్తులు, ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు అసలు మామూలుగా లేదు కదా కథ. గంత పెద్ద కేసు అది. అగో ఆడ పోలీస్ టౌన్ ముంగడ పెద్దవ కూడా వచ్చింది. మరి ఆ కేసు ఏంది అరుచుకుందాం పురాగా. గంగవ్వా, ఓ గంగవ్వా, ఏందవ్వ నీ బాధ? కోడిని పట్టుకొని పోలీస్ టౌన్ లోకి వచ్చినావు, ఏంది ముచ్చట? కోడిల కాలు గొందేయ్యా బర్రెని గడ్డేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ వస్తువుని కట్టి తీసుకొని వేస్తే అట్లే కూడబట్టుంటేనే మేము చూడకుండా ఏమో మరి ఏమో వచ్చిందో ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం. అవ్వ ఏమంటాందో అర్థమైంది అనోలా మీకు? నేను చెప్తా మంచిగా.
ఈ కోడిని ఇంటి పక్క పొంటైనా కొట్టిండట. కథం అవ్వకు మస్తు బాధ అనిపించింది. ఏ కష్టం వచ్చినా పోలీసులకు చెప్పాలన్న కాన్సెప్ట్ యాదకొచ్చింది. కోడిని పట్టుకొని పోలీస్ టౌన్కి వచ్చి, సార్ సార్ నా ఇంటి పక్క పొంటుండే రాకేషు మా కోడిని కొట్టిండు సార్, కాలు ఇరిగింది సార్, మీరే కేసు పెట్టాలి సార్ అని బాధపడుకుంటే ఏడ్చుకుంటూ చెప్పింది. అయితే ఈ కోడట ఇంటి పక్క పొంటుండే రాకేష్ ఇంటి కాడ గింజలు బుక్కుతాందట, గింజలు. అయితే రాకేష్ కోపం వచ్చింది. కట్టె తీసుకొని కోడిని కొడితే దాని కాలు ఇరిగినట్టు అయింది. కుంటుకుంటా తనలాడింది. ఇక ముచ్చట గంగవ్వకి ఎరికైంది. డైరెక్ట్ పోలీస్ టౌన్కి వచ్చి ఈ పని పెట్టుకున్నది. ఇగో పోలీసు వాళ్ళు సంజాయిచ్చిరట ఆమెను. కోడి రేటెంతో గన్ని పైసలు రాకేష్తో కట్టిస్తామని చెప్పిరట. అయినా ఇన్లే, నా కోడికి న్యాయం కావాలి, రాకేష్కు శిక్ష పడాలని జిద్దు మీద ఉన్నదోల్లా. లాస్ట్కు గ్రామ పంచాయతీ పెద్ద మనుషులను కూసబెట్టి ఈ పంచాయతీ నింపుతామని మాటిచ్చిరు పోలీసులు. చూసిరా ఈ కోడి ఎంత పెద్ద ఎగురం పెట్టిందో. కానీ ఏ మాట కామాటినోళ్ళ మన పోలీసు వాళ్ళకి అసలు ఏమన్నా కేసులు వస్తానయ్యా. కోడిని కొట్టిరు, బాతును ఎత్తుకపోయిరు, బాలపాల ప్యాకెట్ దొంగతనం చేసిరు, యొగ్గిసోంటి బాగానే వస్తాన్నాయి. నిజం చెప్తున్నా, పాము అని పేరింటనే నాకు గజగజ ఇట్లా కొట్టుకుంటుందోళ్ళ. నాకేంది, ఎవరికైనా అంతే కదా. అగో మొన్న మా ఇంటి దిక్కు పాము వచ్చింది. ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అనుకున్నా. ఇక అది జాక్కుంటా అటు ఇటు తిరుక్కుంటా ఇక మొత్తానికి నా అవతల పడ్డది. అయినా కానీ అది తిరిగిన జాగకు నేను ఇప్పటికి కూడా పోలేదుల్లా. అటెనకది నీరు కట్ట అని తెలిసింది. నీరు కట్ట అయితేంది, ఏ కట్ట అయితేంది, పామే కదా. అయితే అసంటిదొల్లా దునియాల్లే ఎక్కువ ఇషం గల పాము కోబ్రా పాము. మన ముంగడికెళ్ళి ఇట్లా పోతే ఏమన్నున్నదా, పారిపోర్రో అని ఆడికెళ్ళి గాయబైతాం. కానీ ఇక పోలీసు అక్క ఏం చేసిందో ఎరికేనా చూడురి, మీరు పరిచయం కాకుంటే నన్ను అడుగురి. వాగు కివతల పోలీసు అక్క ఉన్నది కదా, అడవి ఆఫీసరు. వాగు కవతలనేమో పెద్ద పాము ఉన్నది, కోబ్రా పాము. నాగుంపాము కంటే ఎక్కువ ఇసం, ముట్టుకున్నదంటే కథమేగా. ఈ పాము ఇంట్లో పొంట తిరుగుతుంది. జనము జంగల్ ఆఫీసర్లకు చెప్తే అందరు గజ్జుమన్నారు. కానీ ఈ పోలీసు అక్క మాత్రం ధైర్యం చేసింది. దాన్ని ఎట్లా మత్పరిస్తుండో చూడు. ఓరు దేవుడు, ఈ పాము చూడు ఎంత పొడుగున్నదో. దాన్ని టీవీలో చూస్తా అంటేనే నాకు చల్లటి చెమటలు వస్తున్నాయి. కానీ అక్క మాత్రం నవ్వుకుంటేనే పట్టుకున్నది. మంచిగా సంచిలేసింది కదా. అక్క నీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే అక్క. ఊరంతా పామును చూసి భయపడ్డా, నువ్వు ముంగడికొచ్చి నిలబడ్డావు చూడు, నిజంగా సెల్యూట్ అక్క. అంతేనా కాది. కానీ అక్కను చూడు రొల్లా ముఖంలో కొంచెం అంటే కొంచెం కూడా భయం లేకుండా ఉన్నది. పానం అడ్డం పెట్టి మరి పామును పట్టుకున్నది. షెబ్బాష్ అన్నురి మరి. ఏ మాటకా మాటేనుల్లా, పొరిగింటి పుల్ల కూర రుషి అని అంటారు కదా, నిజమే కావచ్చు. సరే దిక్మల శాస్త్రం ఎందుకు తీసిందో అటెనగా చెప్తా. కానీ మా ఇంటి స్టోరీ చెప్తాం మీకు ఇప్పుడు. మా ఇంట్లో మాడి చెట్టు ఉన్నది, మా పక్కింట్లో కూడా మామిడికాయ చెట్టు ఉన్నది. మా చెట్టుకు మామిడికాయలు మంచిగా వస్తాయి. మా పక్కింటోళ్ళ కాడ కూడా మామిడికాయలు బగ్గగా కాసినాయి. కానీ నాకెందుకో పక్కింటి మాడి పనులను చూస్తే ఓరో బుద్ధి కాదు, వాటిని ఇట్లా కొట్టే బుద్ధి అవుతుంది. అందుకే మొన్న మా అన్న నేను ఇద్దరం కలిసి అలా మామిడికాయలు దొంగతనంగా ఎత్తుకొచ్చినావు. కొట్టేసిన మాడి పండ్లు మస్తు రుచిగా ఉన్నాయి వల్ల. కానీ నేనే గిట్లా కొట్టేసిట్లా నేనే గొప్ప అని అనుకున్నా. కానీ మాకంటే ముందుగానే మా పక్కింటి వాళ్ళు మా మాడి పండ్లను ఎత్తుకపోయారు. చూసినావా వాళ్ళ ఆగడిపోతనం ఎట్లున్నదో. అంటే మన కాడ ఎంతున్నా కానీ పుక్కట్లా దొరుకుతున్నాయి అంటే ఇడిచిపెట్టబుద్ధి కాదు కదా. అగో సేమ్ గిట్లనే ఒక కాడ అయింది చూడరు మీరే. అయ్యి అగో గీ అక్క దెబ్బ కవర్ తీసింది కదా, అగో మామిడికాయలు వేసుకుంటూనే ఉన్నది. ఓ నాయను గీ చిన్నక్కనైతే జోలేలు వేసుకుంటుంది. ఓ అక్క కానీ ఏం చేస్తున్నావు? ఆగురి ఈ ఎగవడ్డేందో చెప్తా. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా మాడి పండ్ల పండుగ పెట్టిరు. అంటే తీరొక్క మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ గట్ల గా మామిడికాయ గిట్లా అని జనానికి ఏర్క చేసేది అన్నట్టు. ఈ పేరంటానికి పెద్ద పెద్దోళ్ళు వచ్చిరు, చదువుకున్నోళ్ళు వచ్చిరు, పైసలు గల్లోళ్ళు కూడా వచ్చిరు, చూసిరు. మరి కొనేది ఉంటే కొనిపోవాలి, లేకుంటే సప్పు చేయకపోవాలి. కానీ ఇంట్లో ఒకరు కొట్టేసి ఉపాయం చేసిరు. కథం
ఎవరు ఏమంటలేరు కదా అనుకున్నారు. ఏం పాడు ఒకరిని చూసి ఇంకొకరు మాడి పనుల మీద పట్టరోలా అగోగోగో గింత తనలాట అవసరం అనే పెద్ద మనిషిని కూడా. ఒక్కరికి ఆవులు ఇంత ఇస్తే కడుమూలకు వచ్చినట్టు ఒక్కరు మాడిపనులు ఎత్తుకపోతుంటే కడుమూలకు కూడా దొంగ లెక్క మారబుద్దైంది. ఓడి దేవుడు తొక్కిసలాట అయితట్టున్నది కదా, మాడి పండ్ల కోసం పానాలు తీసుకుంటారు ఏంది, గట్లనే ఉన్నది ఇలా కథ చూస్తుంటే. కాదు ఏమనంటే కోపాలు కానీ గిట్ల సూటు బూటు వేసుకొని వచ్చారు అందరు చదువుకున్నోలేనాయే. ఓ 100 రూపాయలు పెట్టి మాడి పండు కొంటే ఏమవుతుంది, గిట్ల ఎత్తుకోవచ్చునా, గిట్ల అగడు పడ్డట్టు దొంగతనంగా తీసుకోవడేంది, గిట్ల కొట్టేసిన మాడి పండ్లు ఏమన్నా స్పెషల్ రుచి ఉంటాయా ఏంది, కథకున్న పడెత్తు ఒక్కట్లు వస్తానే అంటే ఏది విడిచిపెట్టేటట్టు లేరు కదా జనాలు. రామచంద్ర నిజంగా మనిషికి సావెట్లత్తదో ఎవ్వరు చెప్పలేరు అలా. అప్పటిదాకా మనతోని నవ్వుకుంటా ధైర్యంగా ఉన్న మనిషి ఇంటికి పోయే వరకల్లా ఆ మనిషి పానం కూడా పోవచ్చు. ఏందబ్బా మంచి ముచ్చట్లు చెప్పకనట గీ సావు ముచ్చట చెప్తున్నావేంది, అవసరమా అని అనేరు. మనసుకు ఎంత తక్లీఫ్ అనిపించినా నిజాలైతే మాట్లాడుకోవాలి కదా, అందుకే అంటున్నా. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో పాపం ఒక పిరగాని సాగువారు తిన్నాక నాకైతే అంత పరేషాన్ అనిపించింది, అంత మంచిగా అనిపించలే. ఇక గిట్ల కూడా అవుతుందా అనిపించింది. అసలు ఇడ్లీలు పూరీలు అంటేనే భయం అవుతుంది నాకు. నడుమిట్ల ఇడ్లీ పూరి ఎందుకు వచ్చినాయో చెప్తా కానీ మరి ఫస్ట్ ఈ ముచ్చడి చూద్దాం. కాదు పూరి తింటే ఏమవుతుంది, కడుపులా ఆసరైతుంది, ఆకలి తగ్గుద్ది అంతే కదా. కానీ పూరి తింటే పానం కూడా పోతుందని ఇప్పుడే ఎరుకైంది. ఇగో గీ పిల్లగాంది గట్లనే పోయింది అట్నుల్లా. పూరి తిన్న పాపానికి పాపం మనిషి లేకుంటాయిండు. అయ్యో కొంపదీసి పూరీలు ఏమైనా కలిపిర్రా, లేకుంటే డేట్ అయిపోయిన పూరి తిన్నడా అనేరు. పూరి మంచిదే కానీ తినేటప్పుడు అది గొంతులు ఇరుక్కున్నదట. కథం ఇక నరకం అంటే నరకం చూసిండు. ముసమర్రు లేదు, ఎట్లా మరుతుంది, అక్కడికక్కడనే జీవిడిచిండట. ఆగో పూరి తింటుంటే లాస్ట్కు ఒక పూరి ఏం చేసి మరద పెట్టి అట్టే తిన్నాడు. అది మింగలే లీలాగర లీలాగర ఇంటమా లీలాగర అని అన్న సార్ ఎవరికా పెట్టినావు డబ్బా డబ్బా తీసి పారేసి చూసినవా పూరి ఎంత పనిచేసిందో. అసలు చికెన్ ముక్కనో నలిబొక్కనో గొంతలు ఇరకపోతే అవస్థ అవుతుందని నిన్న కానీ ఆఖరికి పూరితో కూడా కష్టమే ఉన్నది కదా. అందుకే తినేటప్పుడు అగడబడ్డట్టు మాత్రం తినద్దు, ఏమో ఎత్తిపోతుంది అన్నట్టు చెయ్యొద్దు. మనం బతికేదే పొట్ట కోసం, గది కూడా సుఖంగా తినకుంటే ఎట్లా, లేకుంటే ఇగో కడుపులకు పోవలసినవి గొంతులు ఇరకపోతాయి. నిజంగా సావు కంటే కూడా చచ్చిపోతాం కావచ్చు అన్న భయమే చాలా డేంజరు. సావన్న ఇట్లా చెప్పక చేయక వచ్చిపోతుంది, అతనికి ఏమవుతుందో చచ్చిపోయిన కూడా తెలియదు. అదే ఇక రేపు సత్తం కావచ్చు, మాపు సత్తం కావచ్చు, ఇవాళనే చత్తనా, నేను పోతే మా ఓళ్ళు ఎట్లా గుండెపోటు వస్తుందా, గుండె గట్టిగా కొట్టుకుంటుంది అలా, ఇప్పుడు గుటుక్కుమంట కావచ్చు. యోగిసోంటి భయం ఉంటే కథమేగా, ఏం రోగం రాకున్నా సగం చచ్చిపోతారు అన్నట్టే అవుతుంది. కంటి మీద నిద్ర ఉండదు, కడుపు నిండా అన్నం తినడు ఉండదు, మనిషితోని మాట్లాడు ఉండదు, ముఖమంతా మార్చుకునుడు ఉంటుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో అదే కథ అవుతుందిలా. గుండెపోటుతోని సత్తం కావచ్చన్న భయంతో అక్కడ జనాలు దవాఖానలకు ఎగబడతారు చూడరు మీరు. అయితే ఈ నడుమ ఉత్త పచ్చిగా జనాలు గుండెపోట్లతో కాలం చేస్తాను కదా, అప్పటిదాకా మంచిగున్న వాళ్ళు అప్పటికప్పుడే చచ్చిపోతారు. గిసోంటివి చూస్తుంటే నాకు వణుకు పుట్టింది కాదా మరి. అయితే ఈ నడుమ కర్ణాటక రాష్ట్రంలో చాలా మంది ఇట్లా ఉత్తి పచ్చిగానే గుండెపోట్లతో కాలం చేస్తుర్రోళ్ళ అందరూ పడుచు పిల్లగాన్లేనట. మళ్ళా ఒక్క హసన్ అనే జిల్లాలోనే నెల రోజులల్లా 23 మంది జీవిడిచిరు గుండెపోటుతోటి. ఇంకేమున్నది, ఈ జిల్లాకే గుండెపోటు పట్టింది కావచ్చని భయం పట్టుకున్నది. ఇక ఇక్కడ వాళ్ళు దావఖాన్లకు లైన్లు కట్టిరు. 10 కాదు 100 కాదు దినాం 1000 మంది మైసూర్లో ఉన్న జయదేవ అనే దావఖాన్లు వస్తాడట గుండె టెస్టుల కోసం. షిట్టీలు రాయించుకునేందుకు పొద్దుగాలనే పండ్లు కూడా దోమకు ముందే నోట్లే బురిసే వేసుకొని గుండెపోటు టెస్టుల కోసం లైన్లు కడుతురు. చూడు ఎంత భయం ఒక్కొక్కలకు, అంతే కదా.
రమ్మంటే ఎవరికైనా తీపేనాయ మరి. ఇక ఈ టెస్టుల కోసం వచ్చిన వాళ్ళకు ఈడ కొత్తగా బీపీలు పెరుగుతున్నాయి. నువ్వు ముందంటే నేను ముందు అనుకుంటా నా కాలు దొక్కినవని ఒకలు లైన్లు గిట్టున్నదని ఇంకోళ్ళొల్లి గిట్ల పంచాదులు పెట్టుకొని లేనిపోని బీపీలు పెంచుకొని గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకున్నదట చేసుకుంటారట. అయినా గుండె టెస్టులు చేసుకుంటే గుండెపోటు రాకుండా ఉంటుందా అనోళ్ళ? టెస్టులు చేసుకుంటే చాలు ఇక పురుషత అన్నట్టు ఎందుకుంటారు కావచ్చు. మంచిగా తినాలి, ఎక్సర్సైజులు చెయ్యాలి, అటు ఇటు ఉరకాలి, దిమాకు జనంత శాంతిగా పెట్టుకోవాలి. ఎవరైనా ఫోన్లలో సతాయిస్తే బీపీలు పెంచుకోవద్దు, కయ్య ఉరుకోవద్దు. గట్ల చేస్తే గుండె జరంత నిమ్మలంగా ఉంటుంది. అంతేగాని ఒకరికి గుండెపోటు వచ్చింది కదా అని అందరిని గట్లనే అత్తది అనుకుంటే మంచిగా ఉన్నోళ్ళు కూడా గిట్లా గావర పడేందుకు కదా. అయినా 6 నెలలకోసారైనా ప్రతి మనిషి టెస్టులు చేయించుకోవాలల్లా, కాదంటలేను. కానీ గిట్లా ఆగమాగం చెయ్యొద్దు. నిజం చెప్తున్నా, కొందరిని చూసి చెప్తున్నా నేను. మనిషి అన్నం తిన్నా తినకున్నా మంచిగా ఫోను మాత్రం చేతిలో ఉండవలసిందేనోళ్ళ. 3 వద్దులు ఉపాసం అన్నం అంటాడు కానీ 3 నిమిషాలు ఫోన్ లేకుంటే మాత్రం అయిబత అవుతుంటాడు. ఫోన్లతోని పెద్ద రామాయణము. మరి అందులోకంతగానే ఉంటాయో. ఒకరోజు చేతిలో లేకుంటే ఏమవుతుందో అర్థమే కాదోళ్ళ. అసలు నన్ను అడిగితే లొల్లంతా ఫోన్లతోనే. ఈ ఫోన్లు లేకుంటే ఒక చిత్తం అవుతుంది అనుకుంటా కానీ దిమాగ్ ఖరాబ్ చేసుకునేది అందుకన్నా కావాల్సుకొని ఇక ఫోన్లు వాడతారు కావచ్చు జనాలు. అగో గీ పిల్లగాడు నీళ్ళేమో చేస్తాడు కదా, చేపలు పడతాండ ఏంది? కాదు ఏమో బంగారమో వజ్రాలో పోడగొట్టుకున్నట్టున్నది. అందుకే గంతగారం తనలాడుతుండు అని అనిపిస్తుందా? పిల్లగాని తనలాడ చూసి నేను కూడా గట్లనే అనుకున్నా. కానీ బంగారం కాదు, పోను ఓడగొట్టుకున్నాడు. నీళ్ళల్లో పడ్డదట. కథం పానమంతా మిరమిరం అంటుంది. మనిషి లెక్క లేడు. ఆ నీళ్ళలోనే దేవులాడుతుండోళ్ళ. కార్లు బండ్లు పోతున్నా పెయ్యి మీద బురద నీళ్ళు పడ్డా కానీ ఫోను దేవులాడు మాత్రం మానలే. కానీ గింతగానం కష్టపడ్డా పాపం పిల్లగానికి ఆ ఫోన్ దొరకలేదోళ్ళ. అగు పక్క పుట్ట కూర్చొని బొల్ల ఏడుస్తుండు. అయ్యో ఊకోరా తమ్మ, ఊకో ఫోన్ పోతేందిరా, దాంతో ఏం చేస్తావు? ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తావా, స్నాప్షాట్లు పంపుకుంటావా? ఇంటికి పోయి బుక్కడంతా తినిపో. ఇంటలేడు. ఇక వారం రోజుల దాకా ఫోన్ దాల్చుకుంటూనే ఉపాసం ఉండేటట్టున్నాడు. అంటే చూడు మనిషిని ఫోను గెట్ల గుమ్మిట్లా పెట్టుకున్నదో. కుటుంబం కంటే తిండి తికాన కంటే ఫోన్ ఎక్కువైపోతుందిరా అందరికీ కదా. ఇంకోటి కూడా చెప్పాలి మీకు. ఫోన్ ఓడగొట్టుకుంటే ఇంకో ఫోన్ కొనాలి, దానికి పైసలు కావాలి. కమస్కం ఒక 8,000 10,000 అని ఉండాలి. ఆ 10,000 కమాయించాలంటే ఎంత కష్టపడాలను. అందుకే గిట్ల ఏడుస్తుండు కావచ్చు. ఏమో పట్టురి. మొత్తానికి బంగారం పోయినా ఏడుతారో ఎడవరో కానీ ఫోన్ పోతే మాత్రం కొంతమంది గిట్లనే ఏడుతారు కదా. అయితే ఎవరన్నా తప్పు చేసిరే అనుకో, లేకుంటే మనకు బీపీ లేపిరే అనుకో, ఏమంటారోళ్ళా? ఏ కుక్క పో, నువ్వు మనిషివా కుక్కవా? హడిలే నడు, నువ్వు మనిషివని ముర్తా అన్నావు. కుక్క హడి కాలువల పొంట తిరిగే కుక్క. ఇట్లనే కోపానికి వస్తారు కదా. అంటే మనిషి బేకారు గాడు అని చెప్పేదందుకు కుక్కతోని పోలుస్తారు. కానీ నన్ను అడిగితే మనుషుల కంటే కుక్కలే 1000 పాళ్ళు నయ్యం. కుక్కలు ఎంత కొట్టినా హడిలే అని తిట్టినా అవి మన ఎంబడే ఉంటాయి, మన చుట్టే తిరుగుతాయి, అందరికంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. మన కాపత వచ్చినప్పుడు మళ్ళీ మన కోసమే తనలాడతాయి. అందుకే కావచ్చు కొందరిని కుక్క అని తిట్టినా వాళ్ళకు తిట్టు లెక్కనే అనిపించదు. అయితే ఇదివరసంది మనుషులను కుక్క అని తిట్టకూరోళ్ళా. ఎందుకంటారా? మీరు చికెన్ ఎప్పుడెప్పుడు అనుకుంటారోళ్ళా? పోనీ చికెన్ బిర్యానీ ఎన్ని రోజులకోసారి చేసుకొని తింటారు? 10 రోజులకో నెలకోసారో అంతే కదా. అయితే కుక్కల బతికే గ్రేట్ అన్నట్టు ఎట్లనో చూడరు మీరే. నిజంగా మన కుక్కలను హడిలే అనుకుంటే వాటిని కాననే గానం కానీ ఇప్పుడు ఆటుకున్నంత రాజా బతుకు మనుషులకు కూడా లేదోళ్ళ. ముఖ్యంగా కర్ణాటక కుక్కలది దర్జా అంటే దర్జానే పోరి. ఎందుకంటే బెంగళూరులో తిరిగే ఊరి కుక్కలకు 3 పూటల చికెన్ బిర్యానీ పెడుతురు. జనాలు కాదు సర్కారోళ్ళు. అరే అవంటే కుక్కల కోసమే చికెన్ బిర్యానీ స్కీమ్ తెచ్చిరు. బెంగళూరు మున్సిపాలిటీలు వాటి కోసం బడ్జెట్లో 2,90,00,000 రూపాయలు కూడా పెట్టిరు. అయితే బెంగళూరు కుక్కలు జనాలను గోస ఉచ్చుకోకుండా వాటి కడుపు రింపే ఎగురం పెట్టుకున్నారు. కడుపు రిండితే జనం జోలికి రావని అక్కడ ఆఫీసర్లకు వచ్చినా
ఆలోచన. అందుకే ప్రతి కుక్కకు 350 గ్రాముల చికెన్ బిర్యానీ తినబెడతారట. అది కూడా ఉత్తపచ్చి చికెన్ బిర్యానీ కాదు, మంచిగా విటమిన్లు బలం ఇచ్చే తీరులో వండి వాటికి పెడతారట. బెంగళూరులో 2,80,000 కుక్కలు ఉన్నాయని దెక్కదేలింది. ఇక వాటికి బిర్యానీ పెట్టినందుకు టెండర్లు గిండర్లు కూడా పిలిచిరు. ఇప్పటికే నీళ్లు ఉండడానికి షెల్టర్లు గిల్టర్లు ఏర్పాటు చేసిరు. ఇక ఇప్పుడు 3 పూటల చికెన్ బిర్యానీ అట. నిజంగా రాజయోగమే కదా. అక్కడి జనాలన్నా వారానికి ఒకసారైనా చికెన్ బిర్యానీ తినరో కానీ కుక్కలకు మాత్రం 3 పూటల బిర్యానీ పో. అసలు మనిషి కంటే కూడా బెంగళూరు కుక్కనైనా కాకపోతేనని ఇప్పటికే కొందరు అనుకుంటురట. గట్ల మారింది మరి వారి నసీబు. अब हाई मिंदी में बात करता आई आड़पिलन कदा करती अनाले बात करती स्टार्ट करना सुनो झूठ बोले कौवा काटे हम आपके हाई कौन अंदाज अपना अपना तू काय कुरे ऐसा मैं काय कुरे परंतु जिंदगी ना मिलेगी दोबारा इधर आए रे मैं धूमधाम मुच्चట్లు बोलता तुम सुनता मैं बीरकाय कुरने खाया आधा पाव चिकन ला लिया वो दुकान जाके जीलकर्रा जाके మెంతులు लाके खलियमक डाल के आया अच्छा है ना मेरा हिंदी भाषा హిందీ అవును నేర్చుకోవాలి అనగా ఏమంటారు సీకో సీకో హిందీ సీకో బడే అమ్మ బాత్ కరో తుమే పవన్ కళ్యాణ్ కా ముచ్చట దేకో. అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకు చిన్న సీఎం ఉన్నాడుగా పవన్ అన్న, ఆ అన్న ఏమంటుండో ఇనురా దయచేసి. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా హిందీ భాష మీద సారు వారి పాయరం చూసిరు కదా. తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మనట, అందుకే హిందీ నేర్చుకునే కావాలన్నట. ఇక సారు వారి హిందీ ప్రేమ చూస్తుంటే ఇక రాను పవన్ అన్న హిందీలోనే మాట్లాడతాడు కావచ్చు అనిపిస్తుందల్లా. ఒకప్పుడు గిదే హిందీ మీద ఇదే పవన్ అన్న ఏమన్నాడల్లా యాదుకున్నదా మీకు? హిందీ గో బ్యాక్, మీ ఉత్తర భారతదేశం భాష మా మీద రుద్దొద్దు అన్నడా? నాకైతే యాదికే ఉన్నది, కానీ మా ఆయననే మాట మారింది ఎందుకో. హిందీ సూపర్, అందరు నేర్చుకోవాలి, నేను కూడా మాట్లాడతా అన్న కాడికి వచ్చింది కథ. పవన్ అన్న అంటే గట్లుంటది మరి. అన్నా నువ్వు దగ్గకే. దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వులా గియాల్టి ధూమ్ దా ముచ్చట్లు, బోనాల ముచ్చట్లు, వారం పొడుగుతా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పోగేసి పట్టుకత్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. మళ్ళీ పారి మీ అందరికీ బోనాల పండుగ శనార్థులు.